డిఎస్సికి ఎలా అప్లై చేసుకోవాలో స్వయంగా మంత్రి లోకేష్ గారే మనకి చెప్పడం అయితే జరిగింది, ప్రకటించడం అయితే జరిగింది, వీడియో కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఏ విధంగా ఆయన డిఎస్సికి అప్లై చేసుకోవాలనేది అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. సో మీరు చూడొచ్చు ఏ విధంగా డిఎస్సికి అప్లై చేయాలి ఏంటి అనేది అయితే ఆయన ఇక్కడ అయితే చూపించడం అయితే జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా డిఎస్సికి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన అయితే ఈ విధంగా అయితే మీకు ఒక డెమో అయితే పెట్టడం అయితే జరిగింది. ఏపీలో డిఎస్సికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది అయితే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఆయన ఒక మోడల్ అయితే దింపడం అయితే జరిగింది. ఒక మోడల్ ప్రకారం మీరు ఈ విధంగా అయితే దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఆయన అయితే ఒక మోడల్ వీడియో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. డెమో వీడియో అయితే పెట్టారు. సో ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మీరు చూడొచ్చు. ఈ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మొత్తం మీద ఇలా అప్లై చేసుకోవాలి. మీ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా టెట్ ఏపీ టెట్కి సంబంధించి సెంట్రల్ టెట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలా అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ టెట్ ఎలిజిబుల్ పోస్టులకు సంబంధించి ఎస్సీ ఏదైతే అది మీకు ఎలిజిబుల్ ఉన్న పోస్టులు అన్నిటికి సంబంధించి కూడా మీరు పెట్టుకోవచ్చు. డిస్టిక్, జోను, అపీరింగ్ మీరు దేనికి అవుతున్నారు ఇలాగన్నీ కూడా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ డిస్టిక్ వైజ్ అక్కడ డిస్టిక్ వైజ్ అయితే రావడం జరిగింది అలాగనమాట. నెక్స్ట్ ఇలా ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ ఉన్నారో మీ క్వాలిఫికేషన్ దాటి అక్కడ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అలా ఓపెన్ అయినప్పుడు మీరైతే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని ఆప్షన్స్ అయితే పెట్టుకొని మీరైతే ఓకే చేసుకుంటారు. దానికి సంబంధించి మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రయారిటీ అనమాట ఇది. పోస్ట్ నేము మేనేజ్మెంట్కి సంబంధించి, అదేవిధంగా ప్రిఫరెన్స్ ఆర్డర్ అనమాట. ఆర్డర్ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఆర్డర్ అనమాట ఇది. ఆర్డర్ అనేది ఎగ్జామ్ సెంటర్కి ఏ విధంగా మీరు ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవాలి ఏంటనేది ఆర్డర్కి సంబంధించి కూడా ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు. తర్వాత జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తారనమాట. ఓటీపీ అయితే మీకు జనరేట్ అవుతుంది. ఓటీపీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగాన సబ్మిట్ అని అడుగుతున్న తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే కొడతారు. ఓటీపీ ఇక్కడైతే ఎంటర్ చేస్తారనమాట. సబ్మిట్ కొట్టిన తర్వాత వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరు అప్లై చేస్తారు. 2 పోస్ట్కి అప్లై చేస్తారు. ఎన్ని అయితే అప్లై చేస్తే అన్నీ అనేది మీకు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రజెంట్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత మీరు ఫీజు అయితే చెల్లించాల్సి వస్తుంది. ఫీజు అయితే చెల్లిస్తారు. ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని తర్వాత యూపీఐ ఐడి అడ్రస్ అయితే ఎంటర్ చేస్తారు. వెరిఫై చేసుకుంటారు. ఆ తర్వాత అమౌంట్ అయితే పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు అమౌంట్ ఫీజు చెల్లింపు కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. సక్సెస్ఫుల్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. తర్వాత మీ అప్లికేషన్ అయితే ఒకసారి అయితే చూసుకుంటారు మొత్తం అంతా కూడా. సో అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే పూర్తి అయితే అయిపోతుంది అనమాట. డాక్యుమెంట్లోకి వెళ్ళి సేవ్ అయితే చేసుకుంటారు తర్వాత ఈ విధంగా. సో ఇదనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఏపీ డిఎస్సికి సంబంధించి మీరు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.